హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా. నేను మీ మధుగాని రాణి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ను ప్రకటించారు. దేశంలో సనాతన ధర్మాన్ని కించపరిచేలా చర్యలను అడ్డుకునేందుకే బలమైన కఠినమైన చట్టాన్ని వెంటనే తీసుకురావాలని అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. ఆ చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఈ వారాహి డిక్లరేషన్ ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలను పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ క్రమంలోనే దేశంలో అమలవుతున్న చట్టాలు కోర్టులపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్దాక్షిణ్యంగా పనిచేస్తున్నాయని, అదే సనాతన ధర్మాన్ని దూషించే వారికి మాత్రం కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయిన వాళ్లకు ఆకులు కాని వాళ్లకు కంచాలు అన్నట్లు ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆకులు కూడా పోయాయని, చేతుల్లో పెడితే నాకేసుకోమంటున్నారని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదని, దాన్ని నాశనం చేయాలనే పిలుపునిచ్చిన తమిళనాడు మంత్రి డిఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలను ఇస్లాం గురించి అంటే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయని, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయని తెలిపారు. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టినా, శ్రీరాముడి పాదరక్షలతో కొట్టినా, సరస్వతి అమ్మవారిని తిట్టినా, ఏం చేసినా ఒక కోర్టు మాట్లాడదని, అలాంటి వారిని ఏదైనా అనాలంటే కోర్టులు కూడా భయపడతాయని, ఇది న్యాయానికి ఉదాహరణ అని అన్నారు. వారాహి డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలేంటో చూద్దాం. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం దానికి భంగం కలిగించే చర్యలను అరికట్టేందుకు దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాలి. సనాతన ధర్మం పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. సనాతన ధర్మం పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి. సనాతన ధర్మాన్ని కించపరిచి ద్వేషం వ్యాప్తి చెందించే వ్యక్తులు, వ్యవస్థకులు సహాయ నిరాకరణ జరగాలి. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువులు స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక చూసారు కదా, మరి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి. అలాగే ఎస్టార్ మీడియా ఛానల్ ని ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.